మొన్నటి వరకు మద్యం దందా చూసాం. ఊరువాడ కూటమి నేతలు పెట్టిన బెల్ట్ షాపుల దందా చూసాం. పూటగా మద్యం తాగిస్తూ ఆంధ్ర ప్రజల జేబులకు ఎలా చిల్లులు పెడుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ బెల్ట్ షాపులకు తోడు కొత్త క్లబ్బులు వెలిశాయి. అవే పేకాట క్లబ్బులు. ఫుల్లుగా తాగండి, మరోవైపు పేకాట ఆడండి అంటూ ప్రజల్ని ప్రోత్సహిస్తున్నారు కూటమి నేతలు. ఓవైపు మద్యం, మరోవైపు మూడు ముక్కలాటలు. ఇవి తప్ప ఇంకేం కనిపించడం లేదు రాష్ట్రంలో. పైకి రీక్రియేషన్ క్లబ్, లోపల పేకాట. మరో చోట పిక్నిక్ పేరిట పేకాట క్లబ్, ఇంకో చోట గెట్ టుగెదర్ పేరిట జూదం. పేర్లు మారినా జూదం మారడం లేదు. తన పాలనలో చంద్రబాబు ఎలాగైతే కొత్త కొత్త పేర్లు కనిపెట్టి ప్రచారంలోకి తెస్తున్నారో తెలుగు తమ్ముళ్ళు కూడా అదే విధంగా కొత్త కొత్త పేర్లు పెట్టి మరీ పేకాట క్లబ్బులు నడిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడెక్కడ చూసినా ప్రతి గల్లీలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. పూటుగా మద్యం సేవించి పేకాట ఆడాలంటే ఒకప్పుడు గోవాకు వెళ్లేవారు చాలా మంది. కానిప్పుడు ఆంధ్ర ప్రజలు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. కూటమి నాయకులు సకల సౌకర్యాల్ని ఏపీలోనే కల్పిస్తున్నారు. ఇంటి నుంచి కాలు బయట పెడితే చాలు, కళ్ల ముందు బెల్ట్ షాప్ కనిపిస్తుంది. ఆ పక్కనే క్లబ్ కూడా రెడీ. ఇక్కడ తాగి అక్కడికెళ్లి పేకాట ఆడుకోమని ఊరిస్తున్నారు ఎల్లో నేతలు. ఇప్పటికే బెల్ట్ షాపులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పేకాట క్లబ్బులకు స్వర్గధామంగా మారింది. ఓవైపు క్లబ్బుల్ని నిషేధిస్తామంటూ ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇస్తారు కూటమి నేతలు. మరోవైపు వాళ్లే క్లబ్బుల్లో పేకాటను ప్రోత్సహిస్తారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా జల్సాలు చేస్తూ క్లబ్బుల్ని ఎంకరేజ్ చేస్తారు. బెల్ట్ షాపులు, కోడి పందాలు, పేకాట క్లబ్లు, ఇలా రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో గబ్బు పట్టిస్తున్నారు కూటమి నేతలు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే దందా. ఇదేదో ఇప్పుడు కొత్తగా మొదలైన వ్యవహారం కాదు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చారో ఆ క్షణమే ఎల్లో గ్యాంగ్ రెడీ అయిపోయింది. ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు. ఊరు వాడ పేకాట క్లబ్బులు తెరిచారు. 2024 జూన్ 28న గుంటూరు నడిబొడ్డున పేకాట క్లబ్ ప్రారంభమైంది. అంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజులకే ఈ క్లబ్ మొదలైందన్నమాట. ఇక అక్కడి నుంచి ప్రతి నెల రాష్ట్రంలో ఏదో ఓ చోట పేకాట దందా బయటపడుతూనే ఉంది. పోలీసులు అరెస్టులు చేస్తూనే ఉన్నారు. అలా అరెస్టు చేసిన పోలీసులు ట్రాన్స్ఫర్ అవుతూనే ఉన్నారు. బాబు అధికారంలోకి వచ్చిన నెల రోజులకే అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఓ ప్రకటన చేశారు. చంద్రబాబుకు చెప్తా, మళ్లీ పేకాట ఆడిస్తా, రాష్ట్రమంతా క్లబ్బులు తెరిపిస్తా అనేది ఆయన ప్రకటన సారాంశం. 2024 ఆగస్టు నుంచి రాష్ట్రంలో పేకాట గృహాలు విచ్చలవిడిగా వెలిశాయి. పెనమలూరు, పామర్రు, గుడివాడ, విజయవాడల్లో ఒకేసారి పేకాట క్లబ్బులు ప్రారంభమయ్యాయి. 2024 చివరి నాటికే పేకాట నెట్వర్క్ రాష్ట్ర వ్యాప్తమైంది. జాకీ, కింగ్, క్వీన్ పేరిట అనధికారిక క్లబ్బులు ఏర్పాటయ్యాయి. తమకు లైసెన్స్ ఉందంటూ కొన్ని చోట్ల బోర్డులు పెట్టి మరీ క్లబ్బులు నడిపించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. టీడీపీ కనుసన్నల్లోనే విజయవాడలో క్లబ్బులు తెరుచుకున్నాయి. పటమటలో 8 చోట్ల కొత్తగా శిబిరాలు ఏర్పాటు కాగా, కొత్తగా నందిగామ, కంచికచెర్లలో కూడా పేకాట క్లబ్బులు వెలిశాయి. అలా 6 నెలల్లోనే 100 కోట్ల రూపాయల నెట్వర్క్ గా ఇది విస్తరించింది. ఏడాది కిందటే టీడీపీ నేతలకు 390 కోట్ల రూపాయల కమిషన్లు అందాయంటే ప్రస్తుతం ఆ నెట్వర్క్ ఏ స్థాయికి చేరుకుందో ఊహించుకోవచ్చు. విజయవాడతో పాటు భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, నరసాపురం, తణుకు, ఆకివీడుల్లో విచ్చలవిడిగా జోద గృహాలు వెలిశాయి. ఎప్పటికప్పుడు ఈ పేకాట దందాలు బయటపడుతూనే ఉన్నాయి. 2024 ఆగస్టు 19న పెనమలూరులో పేకాట శిబిరాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. అటు మంత్రి రామానాయుడు ఇలాఖాలో పేకాట క్లబ్బుల్ని పోలీసులు సీజ్ చేశారు. అదే ఏడాది అక్టోబర్ 14 నుంచి 21 తేదీల మధ్య స్వయంగా హోంమంత్రి అనిత నియోజకవర్గంలో పేకాట శిబిరాలు బయటపడ్డాయి. పదుల సంఖ్యలో అరెస్టులు, లక్షల రూపాయలు సీజ్ జరిగాయి. ఇక ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్బులు మరిన్ని వెలిశాయి. ఎక్కడ చూసినా టీడీపీ నేతలే పేకాట శిబిరాల నిర్వాహకులుగా మారిపోయారు. ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లాని తీసుకుంటే భీమవరంలో ఒక్క ఆటకు 1,60,000 రూపాయల వసూలు చేసిన ఉదంతం బయటకొచ్చింది. తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెంలోనూ ఇదే దందా. ప్రజాప్రతినిధులకు, పోలీసులకు వారానికి ఒకసారి కమిషన్లు పంపించే సంస్కృతి మొదలైంది. ఈ ఏడాది జూన్, జూలై నాటికి పేకాట దందాలో కమిషన్ల టర్నోవర్ దాదాపు 1000 కోట్ల రూపాయలకు చేరుకుందని ఓ అంచనా. చివరికి యువకులతో పాటు మహిళలు కూడా పేకాటకు బానిసలుగా మారిపోయారు. తన భార్య పేకాటకు బానిస అయ్యిందంటూ ఈ ఏడాది ఆగస్టులో ఓ భర్త విశాఖ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనకు సంబంధించి 6 మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అటు ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు శివారులో పేకాటలో ఘర్షణ జరిగి నాగయ్య అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎల్లో జోదగాళ్ల పేకాట పురాణం అంతా ఇంతా కాదు.
ఏపీలో పెట్టుబడుల వరద పరిశ్రమల మాటేమో కానీ చంద్రబాబు మాటలను తెలుగు తమ్ముళ్లు చాలా సీరియస్గా తీసుకున్నారు. అనుమతులతో పనిలేని పేకాటను ఆదాయ వనరుగా మార్చుకుని గల్లీకో డెన్ ఏర్పాటు చేసి గ్యాంబ్లింగ్ డాన్లుగా మారిపోయారు. మామిడి తోటలు, రిసార్ట్లు, రీక్రియేషన్ క్లబ్ల మాటన జోరుగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. తాజాగా మంత్రి కొలుసు పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గంలో భారీ స్థాయిలో నిర్వహిస్తున్న గాంబ్లింగ్ డెన్పై పోలీసులు మెరుపు దాడులు చేయడంతో పచ్చనేతల పేకాట వ్యవహారం బట్టబయలైంది. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులోని 20 ఎకరాల మామిడి తోటలో మ్యాంగో బే కల్చరల్ అండ్ రీక్రియేషన్ సొసైటీని 2011లో కిలారు అప్పారావు అనే వ్యక్తి ఏర్పాటు చేశారు. 2011 నుంచి 2018 వరకు రీక్రియేషన్ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా పేకాట శిబిరాలు నిర్వహించారు. ఆ సమయంలో 2-3 సార్లు పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేయడంతో క్లబ్ను మూసేశారు. దీంతో పేకాటకు అనుమతించాలని అప్పట్లోనే కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్లబ్ను ప్రారంభించడానికి భారీ లాబీయింగ్కు తెరతీశారు. ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఉన్న కాట్రగడ్డ అశోక్ కుమార్ రింగ్ లీడర్ గా మారి పేకాట క్లబ్ను 2025 అక్టోబర్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేశాడు. అప్పట్లో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టినప్పటికీ అధికార పార్టీకి చెందిన నేతలు కావడంతో పేకాట శిబిరం మొదలైంది. అప్పట్నుంచి యథేచ్ఛగా పగలు రాత్రి అనే తేడా లేకుండా లక్షల్లో జూదం నడుస్తోంది. పోలీసుల నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కల్చరల్ రీక్రియేషన్ సొసైటీ నడుస్తోందంటూ కోర్టు కేసుల నంబర్ల వివరాలతో సహా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమకు పేకాట ఆడుకోవడానికి కోర్టు నుంచి స్పెషల్ పర్మిషన్స్ ఉన్నాయని నిర్వాహకులు విస్తృతంగా ప్రచారం చేయడంతో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం, భద్రాచలం నుంచి కూడా పేకాట రాయుళ్లకు సమాచారం ఇచ్చి తమ గ్యాంబ్లింగ్ డెన్లకు వచ్చేలా ఏర్పాటు చేశారు. 5,000 నుంచి ₹1,00,000 వరకు టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కసారి రీక్రియేషన్ క్లబ్ లో ఎంటర్ అయితే అక్కడి నుంచి నిర్వాహకులు చెప్పిన రూల్స్ మాత్రమే పనిచేస్తాయని నిబంధనలు పెట్టారు. పేకాట ఆడడానికి వచ్చే వారి నుంచి డబ్బులు డిపాజిట్ చేయించుకుని వారికి కాయిన్స్ ఇచ్చి పేకాట ఆడిస్తూ మినీ క్యాసినోను నిర్వహిస్తున్నారు. ఈరోజు సంపద సృష్టిస్తా అని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో చెప్తే ఏ రకంగా సంపద సృష్టిస్తారో, ఏ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారో అని చెప్పి ప్రజలందరూ అనుకున్నారు. కానీ ఈ కూటమి నాయకులు, ఈ టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వీళ్ళ సొంత సంపద ఏ రకంగా సృష్టించుకుంటున్నారు అని అంటే పేకాట శిబిరాలు నిర్వహించి, కెసినోలు నిర్వహించి, గంజాయిని ఎంకరేజ్ చేసి, కల్తీ మద్యాన్ని ఎంకరేజ్ చేసి ఈ రకంగా వీళ్ళ సొంత సంపద సృష్టించుకోవడం అన్నది రాష్ట్రం ఎటు నుంచి ఎటుపోతుందో, ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి రోజు రోజుకి రాష్ట్రం వెళ్ళిపోతుందో అర్థం కావటం లేదు. రిక్రియేషన్ క్లబ్ ముసుగులో 3 నెలలుగా జోరుగా సాగిపోతున్న గ్యాంబ్లింగ్ డెన్ పై ఈ నెల 21వ తేదీన ఒక్కసారిగా పోలీసులు మెరుపు దాడులు చేపట్టారు. పక్కా సమాచారంతో చేపట్టిన ఈ దాడుల్లో భారీగా పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు. పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకుని 32 లక్షల రూపాయల నగదు, 133 కార్లు, 50 బైకులు స్వాధీనం చేసుకున్నారు. పేకాట డెన్ను నిర్వహిస్తున్న కిలారు అప్పారావు, కాట్రగడ్డ అశోక్లపై కేసు నమోదు చేశారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వారే కావడంతో పోలీసులకు అసలు సమస్య మొదలైంది. తమ వారిని విడిచిపెట్టాలంటూ తీవ్రమైన ఒత్తిడి రావడంతో 22వ తేదీ అర్ధరాత్రి కొంతమందిని పక్కకు తప్పించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో ఎన్నడూ లేనంత భారీ పేకాట డెన్ బయటపడడంతో పేకాట ఆడుతూ పట్టుబడిన వారిని కోర్టుకు తీసుకెళ్లేందుకు పోలీసులు హైడ్రామా నడిపించారు. సుమారు 30 గంటలకు పైగానే పేకాటలో పట్టుబడిన వారిని రిక్రియేషన్ క్లబ్లోనే ఉంచేశారు. రిక్రియేషన్ క్లబ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పేకాట ఆడుతూ దొరికిపోయిన వారిలో కొందరికి బీపీలు, షుగర్లు ఉండడంతో 108 ని రిక్రియేషన్ సెంటర్ కు పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇలా చాలా హైడ్రామా నడిచిన తరువాత 283 మందిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో అందరికీ 41 నోటీసు ఇచ్చి విడిచిపెట్టారు. ఈ డెన్ నిర్వాహకులైన కిలారు అప్పారావు, కాట్రగడ్డ అశోక్ ఈ ఇద్దరు మంత్రి పార్థసారథికి, నారా లోకేష్ కు అత్యంత సన్నిహితులు. పైగా టీడీపీ నేతలు కూడా. అందుకే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ క్లబ్ యాక్టివ్ అయ్యింది. న్యూజివీడ్లోన మంత్రి పార్థసారథి గారి నియోజకవర్గంలోన, ఆయన ఇలాకాలోన ఈరోజు 283 మంది పేకాట ఆడుతుండగా పట్టుకున్నారు అని అంటే అసలు ఎంత బరి తెగించి వీళ్ళు పేకాట శిబిరాలు న్యూజివీడ్లోన పెట్టి ఈరోజు
ఒక పెద్ద క్లబ్ లాగా ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళకి లైసెన్స్ ఉందని చెప్పుకుంటా ఇంత దారుణమైన పరిస్థితుల్లోన 283 మంది ఈరోజు దొరికినారు అక్కడ పేకాట శిబిరంలోనంటే అసలు ఎన్ని కుటుంబాలు ఈరోజు చితికిపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి పేకాట రాయలను తీసుకొచ్చి ఇక్కడ పేకాట శిబిరం ఏర్పాటు చేసి పేకాటలు ఆడిస్తున్నారు అంటే వీళ్ళు ఎంత బరి తెగించారో అన్నది ఈరోజు ప్రజలకి పూర్తిగా అర్థమవుతుంది. పేకాట ఆడేవారిపై ఉక్కుపాదం మోపుతామని పదే పదే డబ్బాలు కొడుతున్న అధికార పార్టీ నేతలే తెర వెనుక తమ మనుషులతో పేకాట డెన్లు ఏర్పాటు చేసిన తీరు చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. తన పాలనలో క్రీడల్ని ప్రోత్సహిస్తానని ప్రకటించుకున్నారు చంద్రబాబు. ఆటగాళ్లకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. అది విని ప్రజలు సంబరపడ్డారు. కట్ చేస్తే ఆయన ప్రోత్సహించే ఆట పేకాట అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకున్నారు. తలపండిన జూదగాళ్లు లక్షల్లో పోగొట్టుకుని ఆస్తులు అమ్ముకుంటుంటే ఈజీ మనీ అంటూ యువతను ఈ ఉచ్చులోకి లాగుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. టేబుల్కు ఇంత అంటూ వసూళ్లు దండుకుంటున్నారు. ఇది కూటమి పాలనో క్యాసినో పాలనో అర్థం కావడం లేదంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇప్పటికే మధ్యాంధ్రప్రదేశ్గా మారింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూటమి నేతల వల్ల పేకాటాంధ్రగా మారిపోయింది. ఎక్కడికక్కడ డెన్లు ఏర్పాటు చేయడం, అందిన కాడికి దోచుకోవడం, అంతా కలిసి పంచుకోవడం 18 నెలలుగా చూస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేకాట రాయుళ్లు ఆంధ్రకు వచ్చి పేకాట ఆడుతున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. క్లబ్లు, రిసార్ట్లు, ఫంక్షన్ హాళ్లలో యథేచ్ఛగా పేకాట ఆడిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు పచ్చ నేతలు. నిన్న కాక మొన్న భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మంగమారిపేట ప్రాంతంలో రిసార్ట్లో గెట్ టుగెదర్ పేరుతో పేకాట డెన్ ఓపెన్ చేశారు కూటమి నేతలు. పేకాట ఆడుతూ మద్యం సేవిస్తూ రెచ్చిపోయారు. ఘటనా స్థలంలో సీక్రెట్ గా తీసిన వీడియోలు బయటకు రావడంతో జనం ఆశ్చర్యపోయారు. కౌంటింగ్ మిషన్లు పెట్టి మరీ పేకాట ఆడిస్తున్నారంటే ఏ స్థాయిలో గ్యాంబ్లింగ్ నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి టేబుల్ పై పేక ముక్కలు, మద్యం గ్లాసులు కనిపించాయి. ఇలా నగరంలోని కీలకమైన ప్రాంతంలో పేకాట డెన్ ఏర్పాటు చేసి డబ్బులు దండుకోవడం కూటమి నేతలకే చెల్లింది. ఈ రకమైన పేకాట శిబిరాలు పెట్టి ఆడిస్తుంటే పోలీసు వ్యవస్థ కళ్ళు మూసుకుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకున్నారా? అసలు ఎట్నుంచి ఎటు వెళ్తున్నారు? మొన్న మన వైజాగ్లోన భీమిలిపట్నంలో కూడా మొన్న కార్తీక మాసం అయిపోయిన తర్వాత కూడా అక్కడ పిక్నిక్లను ఏర్పాటు చేసి పేకాట శిబిరాలను ఏర్పాటు చేసి అక్కడ పేకాట ఆడించడం జరిగింది. ఈ కెసినోలు ఆడించడం జరుగుతుంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ కూటమి నేతల కనుసన్నల్లో పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయి. పై స్థాయి వ్యక్తుల అండదండలు పుష్కలంగా ఉండడంతో స్థానిక నేతలు రెచ్చిపోతున్నారు. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పేకాట ఆడుతున్నప్పటికీ పోలీసులు ఎందుకు ఆపలేదని, నిర్వాహకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. మంగమారిపేట రిసార్ట్లోని పేకాట ఏర్పాటు వెనుక జనసేన ఎమ్మెల్యే ఉన్నారని, అందుకే పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదనే విమర్శలున్నాయి. భీములిలో కూడా ఇంతే. అక్కడ కూడా కూటమి ఎమ్మెల్యేలు కార్తీక వనభోజనాలన్నీ అయిపోయినాయి. కార్తీక మాసం అయిపోయినా కూడా మళ్లీ కార్తీక వనభోజనాల పేరున ఒక పిక్నిక్ ఏర్పాటు చేసుకుని అక్కడ పబ్లిక్ గా పేకాట శిబిరాలు నిర్వహించడం జరిగింది. డ్రగ్స్, గంజాయి, పేకాట, ఓ ప్రక్కన మహిళల మీద దాడులు, మహిళల మీద అత్యాచారాలు, మహిళలను వేధించడం, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుంటే ఎక్కడా కూడా ఎవరు కూడా స్పందించిన పరిస్థితి. పెట్టుబడుల వరద కురిపిస్తాం, ఉద్యోగాలు సృష్టిస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టారు. కట్ చేస్తే ఇప్పుడు గల్లీకొక గ్యాంబ్లింగ్ డెన్ ఏర్పాటు చేశారు. రండి బాబు రండి, కాయ్ రాజా కాయ్ అంటూ ప్రజల్ని పేకాటకు బానిసల్ని చేస్తున్నారు. ఇదేంటని అడిగితే తమ క్లబ్లకు పర్మిషన్లు ఉన్నాయంటున్నారు. పోలీసులు అటువైపు చూస్తే లోకేష్ మనుషులమని హంగామా చేస్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్లో పచ్చ నేతల ఆధ్వర్యంలో యథేచ్ఛగా సాగిపోతోంది పేకాట దందా. ప్రజలకు మంచి చేయకపోగా వాళ్లకు చెడు చేసే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూటమి నేతలు విడిచిపెట్టడం లేదంటూ విమర్శిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ పేకాటల్లో ఎన్ని కుటుంబాలు చిదిగిపోయి ఎంతో మంది రోడ్డున పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పి 2019లో జగనన్న అధికారంలోకి వచ్చేసరికి ఈ పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఆ రోజున ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న జగనన్న వీటన్నిటినీ కూడా రద్దు చేయడం జరిగింది. ఎంతో మంది యువతులు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, వాటికి బానిసలైపోయి. దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వానిది. ఈ రోజున మరి ప్రభుత్వం అసలు ఎక్కడా కూడా చీమ కుట్టినట్టు కూడా లేకుండా వీటిని ఏం పట్టించుకోకుండా
వాటిని వాళ్ళ నాయకులు కార్యకర్తలకి సంపదను సృష్టించే విధంగా వాడుకోవడం అనేది ఇంకా బాధాకరం. ప్రశాంతంగా ఉన్న ఏపీలోని పట్టణాలు ఇప్పుడు బెల్ట్ షాపులకు, పేకాటలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అడుగంటాయి. పేకాట శిబిరాల నిర్వహణతో వేలాది కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారు ఈ కూటమి నాయకులు. అటు రాయలసీమలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. అనంతపురం జిల్లా గుంతకల్లు, తాడిపత్రి, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో పేకాట విచ్చలవిడిగా సాగుతుంది. ఇటీవలే గుంతకల్లు మండలం వెంకటాంపల్లి అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 20 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి 18,92,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇక కడప జిల్లాలో ఈ పేకాట నెట్వర్క్ను పద్ధతిగా నడిపిస్తున్న తీరు చూస్తే ఎల్లో బ్యాచ్ అంతా ఎంతలా కొమ్మక్కయ్యారో అర్థమవుతుంది. ప్రశాంతంగా ఉన్న అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం పేకాటకు కేరాఫ్ గా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలతో పేకాట శిబిరాలు విచ్చలవిడిగా వెలిశాయి. జూదం ద్వారా కమిషన్లు ఫుల్లుగా వస్తుండటంతో శిబిరాలు విస్తరించుకుంటూ వెళుతున్నారు. స్థానిక పోలీసుల నుంచి ఇబ్బందులు రాకుండా ముఖ్య ప్రజాప్రతినిధే చూసుకుంటుండటంతో నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని వారు సమీపంలోని కర్ణాటక రాష్ట్రం లోబళ్ళారి, రాయచూర్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లేవారు. ఇది వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. స్వయంగా టీడీపీ నాయకులు కొంతమంది స్థానికంగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆదాయం భారీగా ఉండడంతో అధికార పార్టీకి చెందిన వారు పోటీ పడి మరీ పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారు. గుంతకల్లు పట్టణం, మండలంతో పాటు గుత్తి, పామిడి మండలాల్లోనూ విస్తరించారు. పేకాట ఆడేందుకు వచ్చిన వారికి అక్కడే మందు, మాంసాహారం, సిగరెట్లు తదితర సౌకర్యాలు సమకూరుస్తూ రోజు లక్షల్లో లావాదేవీలు సాగిస్తున్నారు. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతున్న ఈ పేకాట శిబిరాల వైపు పోలీసులు కన్నెత్తి చూడడం లేదు. గుంతకల్లు నియోజకవర్గంలో విచ్చలవిడిగా వెలిసిన పేకాట శిబిరాలు స్థానిక పోలీసుల ఉదాసీనత గురించి ఎస్పీ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన సారథ్యంలోని ఎస్ఓజీ స్క్వాడ్ ఇటీవల పలు చోట్ల దాడులు చేయడంతో స్థానికంగా అలజడి రేగింది. గుంతకల్లు మండలం ఎన్ వెంకటాంపల్లి శివారులో మెరుపు దాడులు నిర్వహించి దాదాపు 19 లక్షల నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు 17 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. 3 రోజుల క్రితం కసాపురం సమీపంలో పేకాట డెన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1 లక్షకు పైగా నగదుతో పాటు 7గురిని అరెస్టు చేశారు. గుత్తి మండలం జక్కల చెరువు, పూలకుంట, తొండపాడు గ్రామాల్లో ఇటీవల పోలీసులు దాడులు నిర్వహించారు. అటు కడప జిల్లాలో కూడా పేకాట స్థావరాలు ఎక్కువయ్యాయి. మొక్కకు అంటుకట్టినట్లుగా చాలా పద్ధతిగా నెట్వర్క్ను ఏర్పాటు చేసి పేకాట రాయుళ్లకు ఎటువంటి ఇబ్బంది కలగదని భరోసానిస్తూ కడప టీడీపీ నేత ఒకరు నడిపిస్తున్న దందా ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న అశోక్ రెడ్డి అనే వ్యక్తి రాయచోటిలో పేకాట క్లబ్ నడుపుతుంటే గతంలో ప్రత్యేక పోలీసు బృందం పట్టుకుంది. ఈ కేసులో నిందితుడికి 41A కింద నోటీసులిచ్చి వదిలేశారు. అంతకుముందు కడప పరిసరాల్లో ఇలానే నడుపుతున్న క్లబ్బుపై పోలీసులు రైడ్ చేస్తే పైనుంచి ఫోన్లు రావడంతో వదిలేశారు. కడప జిల్లా క్లబ్బుల్లో ప్రత్యేక ఆఫర్లు కూడా పెడతారు. ఒకవేళ పేకాటలో ఓడిపోయి అప్పుల పాలైతే నిర్వాహకులే ఆ అప్పులు తీరుస్తారు. ఆ తరువాత పేకాట బాధితుడి ఆస్తులు రాయించుకుంటారు. జమ్మలమడుగులో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బంధువు పేకాట క్లబ్బులు నడుపుతున్నాడంటూ స్వయంగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గతంలో లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇలా రాయలసీమలో పేకాట నెట్వర్క్ కూటమి నేతల కనుసన్నల్లో జోరుగా సాగుతోంది.